రేపు వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతులను ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి సహకారంతో సంయుక్తంగా మేము పంపిణీ చేస్తున్నాం. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాలి లక్ష్మణ్ గారు అండ్ కార్యదర్శి సునీల్ గారు, యాస్కి సునీల్ గారు, మరి డోమ శ్రీకాంత్, రఘునందన్, రవికుమార్, శ్యాముల్ సారు, వేణుగోపాల్, మరి మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మి గారు, మేడం లక్ష్మి గారు, మరి మిగతా అందరూ కూడా మా అన్నతమ్ములు అందరితో కలిపి అందరితో కలిపి మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తూ ఉన్నాం. మట్టి విగ్రహాల పంపిణీ ఒకటే ఆశయం ఏంటి అంటే పర్యావరణాన్ని పొల్యూషన్ కాకుండా ఆపడానికి. ఇప్పుడు మనం పూర్వకాలంలో చూస్తుంటే పూర్వకాలంలో మామూలుగా మట్టితోని గణపతి చేసి పూజించి 3 రోజులు 5 రోజులు 9 రోజులు అట్లా చేసేసి తర్వాత నిమజ్జనం చేసేవాళ్ళు. కానీ ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్ని కల్తీ రంగులు అన్నీ యూజ్ చేసి గణపతులను తయారు చేసి ఆ గణపతిని తీసుకుపోయి మనమంతా నిమజ్జనం చేస్తున్నాం. నిమజ్జనం చేసినాక ఆ నది నీళ్ళు మనం తాగుతూ ఉంటాం. అంటే పొల్యూషన్ అనేది మనమే క్రియేట్ చేస్తున్నాం. యాక్చువల్గా గణపతి పూజల 21 రకాల పత్రి, 21 రకాల పువ్వులు అన్నీ కూడా యూజ్ చేసి తర్వాత అవన్నీ తీసుకుపోయి మనం నిమజ్జనం చేస్తే అవన్నీ కలిసి నీళ్ళని శుద్ధి చేసేవి. కానీ మనం ఉల్టా చేస్తున్నాం. కాబట్టి నేను అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కృత్రిమ రంగులు వాడిన గణపతులని యూజ్ చేయకండి. ఈ మట్టి గణపతులనే ప్రతిష్ఠించి మంచిగా భక్తితో పూజ చేసి తర్వాత నిమజ్జనం చేసి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ కూడా పొందాలని ఆ గణపయ్య దీవెనలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మళ్ళొక్కసారి మా అన్నతమ్ముళ్ళందరూ ఏదైతే ఇంత మంచి కార్యక్రమం పెట్టిండ్రో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన గణేష్ చవితిని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం వికారాబాద్ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ మట్టి వినాయకులను పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాల నుండి చేపట్టాము. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకులు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ మంజులక్క గారు, మహిళా సంఘం అధ్యక్షురాలకి మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై వాసవి.